శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శనిగా 4వ స్థానంలో సంచరిస్తున్న శని భగవానుడు మరి రేవతి నక్షత్రం మీదకి మారి అక్కడ 2వ తారీఖు జూన్ నెల 2027 వరకు సంచరించడం జరుగుతుంది. అంటే అప్పటిదాకా మీకు అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. దాని తర్వాత కొంత రిలీఫ్ మీకు రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడంతో మీ ఫలితాలు కొంత మారడం జరుగుతుంది. అంటే బుధుడి యొక్క రాశులైనటువంటి సప్తమ భావం అలాగే దశమ భావం ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బుధుడు సంచారంలో మారుతున్నటువంటి రాశులను బట్టి కూడా మీకు కొంత ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా మీకు ప్రస్తుతం వృత్తిపరంగా అంటే దశమాధిపతి బుధుడు ఆ దశమ స్థానాధిపతి యొక్క నక్షత్రం మీదకి మారడంతో వృత్తిలో మీకు కొంత ఇబ్బంది ఏర్పడడం జరుగుతుంటుంది. గతంలో చాలా బిజీగా ఉన్నవాళ్ళు కొద్దిగా లేజర్గా కనబడే అవకాశం ఉంటుంది. అలాగే పని మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. తర్వాత చేద్దామని అలా పని పెండింగ్ పెడతా ఉంటారు. దానివల్ల వర్క్ లోడ్ ఒకేసారి పెరగడం జరుగుతుంటుంది. చేస్తున్నటువంటి వృత్తి మీద పెద్దగా ఆసక్తి కనబడకపోవడం, వేరే వృత్తిలోకి మారదాం, వేరే ఏదన్నా చేపడదాం అన్నటువంటి విషయాల్లో మీరు కంప్లీట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా వృత్తిపరంగా మీరు కొద్దిగా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఎక్కువ పని గంటలు పనిచేస్తే ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంటుంది. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. శని మాత్రం కంపల్సరీగా వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు. దాన్ని సహనంతో ఓర్పుతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది నెంబర్ 1. తర్వాత సప్తమ భావం, పార్ట్నర్స్తో విభేదాలు రావచ్చు. జీవిత భాగస్వామికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమో, ఏదైనా ఇబ్బందులు, లేదంటే ఆమెకి ఎక్కడైనా ఉద్యోగం వచ్చి వాళ్ళు వేరే ప్రాంతంకి వెళ్ళడం, మొత్తం మీద సప్తమ భావ ఫలితాలు కూడా కొంతవరకు ఇబ్బంది పడతాయి. వివాహపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆ వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అందుకని కంపల్సరీగా ఈ 2 విషయాల్లో మీరు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. క్రమశిక్షణతో టైం టు టైం పూర్తి చేసుకుంటే ఓకే. లేని పక్షంలో నెమ్మదిగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు డౌన్ఫాల్లోకి రావడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సంబంధాలు నెమ్మదిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ఇదే సమయంలో జూలై 27వ తారీఖు నుంచి, అంటే ఈ నెల వచ్చే నెల జూలై 27 నుంచి డిసెంబర్ 11 మధ్యలో ఈ శని భగవానుడు వక్రించబోతున్నాడు. ఈ వక్రించడం వల్ల ఏమంటే మీకు ఈ అర్ధాష్టమ ఫలితాల యొక్క టెన్షన్ కొంత తగ్గుతుంది. అంటే 3వ భావం మీద కూడా కొన్ని ఫలితం ఇవ్వడం జరుగుతుంది. 3వ భావం అన్నది మీకు అనుకూలమైన స్థానం కాబట్టి కొంతవరకు గతంలో ప్రారంభించి ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవుతాయి. అలాగే కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఏదైనా కొంతవరకు ఈ జూలై 27 తర్వాత ఏవైనా కొన్ని కొత్త ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అంటే 3లో ఉన్నటువంటి ఈ శని భగవానుడు అంటే ఇక్కడ డైరెక్ట్గా 9వ స్థానాన్ని అంటే ప్రయాణాలు లాంటి ఏమైనా విదేశ ప్రయత్నాలు, వీసా వాటి కోసం ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే మళ్ళీ మీరు ఈ జూలై 27 తర్వాత విదేశ ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే విద్యార్థులు కూడా కొంతవరకు వారు ఏదైనా ప్రస్తుతం డిఫికల్ట్లో ఉంటే కొత్త సబ్జెక్ట్ ఎన్నుకొని ఆ సబ్జెక్టులోకి మారడం కానీ, ఈ విధంగా మళ్ళీ మీ జీవితంలో సుమారుగా ఒక 5-6 నెలల పాటు మళ్ళీ కొత్తగా ప్రయత్నాలు చేయడం కానీ, కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేయడానికి శని భగవానుడు అనుకూలంగా రావడం జరుగుతుంది. మళ్ళీ ఆ సమయంలో మీరు మళ్ళీ వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్ అది చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా మన ధనుసు రాశి వారికి శని భగవానుడు కొద్దిగా ఈ సమయంలో అర్ధాష్టమ శని ఫలితాలు తగ్గించబోతున్నాడు. అయితే వృత్తి విషయాల్లోనూ అలాగే వివాహ జీవితంలో కొన్ని అడ్డంకులు కలిగించాడు కాబట్టి ఆ విషయంలో మీరు శ్రద్ధ పెడితే, అంటే శని భగవానుడు మనకు ఒకటే చెప్తుంటాడు, ఏ భావంలోకి వెళ్తే ఆ భావానికి సంబంధించిన ఫలితాలు మనకి ఇబ్బంది పెడుతుంటాయి. దాన్ని అధిగమించాలంటే మనకు మనమే వాటిని మార్చుకొని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సరిపోతుంది. శని ఇప్పుడు కూడా అభివృద్ధికి కారణం అవుతాడు తప్ప అభివృద్ధి నిరోధించడం అయితే ఉండదు. అంటే మనం అలాగే అనుకుంటాం తప్ప శనికి ఏముండదు. మనం కొద్దిగా రిలాక్స్ అయ్యామంటే మాత్రం ఏదో గుర్తు చేస్తాడు,
టక్కన దాని మీద దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఎప్పుడు బిజీగా ఉంటే జీవితం హ్యాపీగానే ఉంటుంది. ఏదైనా మనం గ్రహాలకి పరిహారాలు చేసుకున్నప్పుడు అంటే రెమెడీస్ పాటించినప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా మనం ఆ గ్రహాల్ని సంతృప్తిపరచవలసి ఉంటుంది. సూర్యునికి ప్రసన్నం చేసుకోవాలంటే సూర్య నమస్కారాలు ఆదివారం నియమంగా ఉండడం ఇది కామనం. మరి శని భగవానుడికి ప్రసన్నం చేసుకోవాలంటే కంప్లీట్గా మీకు మీరే చేసుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో ఏ పనైనా చేయడం అన్నది శని భగవానుడికి ఇష్టమైనది. అందువలన ఎవరైతే ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో కానీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గౌరవం లేకపోవడం, ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని మీరు ఓడిపోవడం, అందరూ మిమ్మల్ని సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా శని యొక్క ఇబ్బందులు పెడుతున్నాడని గుర్తుమాట. దానికి మీరు కూడా సరైనటువంటి వస్త్రధారణ లేకపోవడం, శుభ్రంగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడం, ఏదో రకరకాలుగా చిన్న చిన్న మైనస్ హ్యాబిట్స్ కనబడుతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు జీవితంలో మారాలంటే మీ తరపునే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరు పరిహారం చేసినా దానివల్ల ఏమీ ఫలితం ఉండదు. మీకు మీరే పరిహారం చేసుకోవాలంటే ముందుగా మీరు వ్యక్తిగతంగా మారాలి అని సంకల్పం రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటుంది. అలాగే మీ శరీరాన్ని ముందు శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. శుభ్రమైన బట్టలు, శుభ్రమైనటువంటి స్నానం, అలాగే సాంప్రదాయ దుస్తులు కాదు కానీ ఒక మంచి దుస్తులు ఎప్పటికప్పుడు బెటర్మెంట్గా ఉంటూ మార్చుకుంటే నెమ్మదిగా అది మారడం జరుగుతుంటుంది. సో దాని తర్వాత ఇంకో ప్రధానంగా రెమెడీ ఏంటంటే ఇంక ఏ ఇబ్బందులు మనం మారట్లేదు అనుకున్నప్పుడు మీరు పర్టికులర్గా ఒక నలుపు రంగు క్లాత్, ఒక జేబు రుమాల కన్నా చిన్న సైజు సరిపోతుంది. అందులో ఒక పిడికెడు నల్ల నువ్వులు వేసి ఒక 5 రూపాయల కాయిన్ కానీ 10 రూపాయల కాయిన్ కానీ కాయిన్ మాత్రం వేసి దాన్ని చక్కగా మూటలా కట్టి దాన్ని మళ్ళీ ఒక పేపర్లో కట్టి మీరు పడుకునేటప్పుడు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడుకోవాలి. ఒక సాపో దుప్పటో బొంత వేసుకొని మీరు కిందే పడుకొని మీ తలగడ కింద ఈ నువ్వులతో కట్టినటువంటి నలుపు రంగు మూట తల కింద పెట్టుకొని అది ఎప్పుడు రాత్రి కూడా బేనే పడుకోవాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. నిద్ర లేచిన వెంటనే మీరు తల కింద పెట్టుకున్నటువంటి ప్యాకెట్ చక్కగా బయటకు వచ్చి 4 రోడ్లు కలిసే చోట అది పడవేసి తిరిగి మళ్ళీ మీరు ఇంటికి వచ్చి మీరు మామూలుగా మీ స్నానం కాలకృత్యాలు తీర్చుకొని యథావిధిగా రోజు గడపండి. ఈ విధంగా వరుసగా 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, బద్ధకం అన్నీ పోయి చక్కగా మీ కొత్త జీవితానికి ప్రారంభమవుతుంటుంది. అయితే శని భగవానుడికి రెమెడీతో పాటు సూర్య భగవాన్ని కూడా మీరు అంటే కంప్లీట్గా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, మీ ఇంట్లో ఎవరు పెద్దవారు అంటే యజమాని ఎవరున్నారు మీ ఇంట్లో వారు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా వాళ్ళకి చెప్పి చేయవలసి ఉంటుంది. ఒక క్రమశిక్షణ, ఒక సాంప్రదాయం, ఒక శుచి శుభ్రత పాటించినప్పుడు కంప్లీట్గా శని భగవానుడు మిమ్మల్ని కంప్లీట్గా అనుగ్రహించడం జరుగుతుంది. అంటే మొత్తం మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టి చాలా హ్యాపీగా మీ జీవితం నడుపుకునే విధంగా సింపుల్ రెమెడీతో మీరు మీ జీవితాన్ని మీరే బాగా చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా క్రమశిక్షణతో ఉంటే రోజు రోజుకి మీలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఏదైనా శని ప్రభావం వల్ల నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే కోతులకి ఆహారం పెట్టవలసి ఉంటుంది. ఏదైనా అడవుల్లో కొద్ది దూరం ఉంటారు, రోడ్ల మీద కాకుండా మామూలు కొద్దిగా రిమోట్ ప్రాంతంలోకి వెళ్తే కొద్దిగా లోనికి వెళ్ళి అంటే అడవో తోట ఉంటుంది, ఆ లోనికి వెళ్ళి కోతులకి మరి వేరుశెనగ ఉండలు కానీ శనగ ఉండలు కానీ అంటే బెల్లంతో కలిపి చేసినటువంటి ఉండల్ని ఆ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఎంబటినే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే ఉండలు పెట్టడం అంటే 4-5 కాదండి, 4 కేజీలు 5 కేజీలు తయారు చేయించి పుష్టిగా ఆ కోతులకి ఈ శనగ ఉండలు బెల్లం ఉండలు పెట్టడం వల్ల మీ నిరుద్యోగ సమస్య తీరుతుంది, రుణ సమస్య కూడా చాలా ఇమీడియట్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.